బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫామ్ హౌస్ నుండి ఫామ్ లోకి మాజీ సీఎం కేసీఆర్ రాబోతున్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఫిబ్రవరి 1న అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అసెంబ్లీకి రావాలని ఆహ్వానం పంపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫామ్ హౌస్ నుండి ఫామ్ లోకి మాజీ సీఎం కేసీఆర్ రాబోతున్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఫిబ్రవరి 1న అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అసెంబ్లీకి రావాలని ఆహ్వానం పంపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫామ్ హౌస్ నుండి ఫామ్ లోకి మాజీ సీఎం కేసీఆర్ రాబోతున్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఫిబ్రవరి 1న అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అసెంబ్లీకి రావాలని ఆహ్వానం పంపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫామ్ హౌస్ నుండి ఫామ్ లోకి మాజీ సీఎం కేసీఆర్ రాబోతున్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఫిబ్రవరి 1న అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఆ రోజు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అసెంబ్లీకి రావాలని ఆహ్వానం పంపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఎట్టకేలకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఎమ్మెల్యేగా ఫిక్స్ అయింది. ఇక ఫిబ్రవరి 1న మరి ప్రమాణ స్వీకారం అంటున్నారు. మరి ఇక మీదట కేసీఆర్ ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? కేసీఆర్ ఏ మేరకు రంగంలోకి దిగనున్నారంటారు? థ్యాంక్ యూ వెన్నెల. రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కూడా సీఎం కేసీఆర్ అయితే లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ గత నెలలో ఏదైతే ఆయన తన ఫామ్ హౌస్ లో జారిపడిన తర్వాత తన యొక్క ఎడమ కాలి తుంటికి సర్జరీ కూడా చేయడం జరిగింది. దాదాపు 4 నుంచి 6 వారాల పాటు విశ్రాంతి కూడా తీసుకోవడం జరిగింది. ఆయన ప్రస్తుతానికి కోలుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఫిబ్రవరి 1 నుంచి అంటే ఎల్లుండి నుంచి కూడా ఆయన ఫామ్ లోకి రానున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే స్పీకర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ కీలకమైన సీనియర్ నాయకులు, అదేవిధంగా పార్టీకి చెందినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుపొందారో 39 మంది, వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు కూడా అందడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి వాళ్ళందరినీ కూడా రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. వాళ్ళందరూ కూడా ఆ రోజు ఉదయం 11 గంటలకల్లా అసెంబ్లీ ప్రాంగణానికి కూడా చేరుకోబోతా ఉన్నారు. అదేవిధంగా తన యొక్క పుట్టినరోజు అయినటువంటి ఫిబ్రవరి 17వ తేదీ అయితే ఉందో అప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలలో బిజీగా ఉండబోతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ భవన్ అప్పటి నుంచి కూడా రెగ్యులర్ గా తెలంగాణ భవన్ లో ఉండే ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో, అదేవిధంగా రానున్న లోక్సభ ఎన్నికలకు సమాయత్తం కావడానికి పార్టీ మీటింగ్లలో కావచ్చు, అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకుల మీటింగ్లో కావచ్చు, పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు కూడా ఇక రెగ్యులర్ గా కూడా వస్తారు అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు పార్టీ వర్గాలు ఇప్పటికే ధృవీకరించాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ముఖ్యంగా పార్టీ కార్యకర్తల్లో కానీ, పార్టీ లీడర్లో కానీ ఒక జోష్ అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇక నుంచి పార్టీ కార్యక్రమాలకు, అదేవిధంగా ప్రజల్లోకి కూడా వస్తారు. అదేవిధంగా ఫిబ్రవరి 17వ తేదీ నుంచి తర్వాత ఆయన తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత, మీటింగ్ లో పాల్గొన్న తర్వాత అదేవిధంగా బస్సు యాత్ర కూడా షెడ్యూల్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రానున్న లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరోసారి పర్యటించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే పార్టీ నేతల్లో మాత్రం ఒకంత ఉత్సాహం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల పరాభవం తర్వాత మళ్ళీ ప్రజల్లోకి కేసీఆర్ రానున్నారు కాబట్టి పార్టీ నేతల్లో రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈసారి సాధ్యమైన ఎక్కువ స్థానాలు సాధించాలనే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు కూడా మారతాయి అని చెప్పేసి కూడా ఇటు పార్టీ వర్గాలు కూడా భావిస్తా ఉన్నాయి. కాబట్టి మాజీ సీఎం కేసీఆర్ రాక కోసం అయితే ఇటు పార్టీ శ్రేణులు కావచ్చు, ఇటు పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. వెన్నెల అయితే రాజు, లోక్సభలో ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇటు పక్కనేమో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాకతో ఇటు బీఆర్ఎస్ లో ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఆయన కొంతకాలం తర్వాత ఆయన బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ వ్యూహ రచన ఎలా ఉండే అవకాశం ఉందంటారు రాజు? ఖచ్చితంగా రాజకీయాల్లో వ్యూహాలు రచించడంలో సీఎం కేసీఆర్ సిద్ధహస్తుడు అని చెప్పేసి కూడా ఇప్పటికే పలువురు రాజకీయ పండితులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆయనకు ఇట్లాంటి ఏదైతే కీలక సమయం ఏదైతే ఉంటుందో రాజకీయంగా ఏదైతే ఇట్లాంటి పరిస్థితులు, ఓటములు ఎదురైనప్పుడు ఆయన అట్లాంటి సమయాల్లోనే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు, వ్యూహాలు రచిస్తారు అని చెప్పేసి కూడా కేసీఆర్ కు మంచి పేరుంది. గతంలో ఉద్యమ సమయంలో కూడా ఇట్లాంటి పరాభవాలు కానివచ్చు, అదేవిధంగా గతంలో పార్టీ చీలిపోయినప్పుడు కావచ్చు, ఇట్లాంటి సమయాల్లో వాటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి తన యొక్క పట్టును ఏదైతే సాధించుకున్న క్రమంలోనే సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న కేసీఆర్ సో ఈసారి కూడా అట్లాంటి ఓటమికి కుంగిపోరు అని చెప్పేసి కూడా ఇటు పార్టీ వర్గాలు కూడా భావిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలతో ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు సాధించే విధంగా ఒక వ్యూహం అయితే రచించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇన్ని రోజులు కూడా విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ కొన్ని వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేశారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా వ్యూహాలన్నింటినీ కూడా పార్టీ నేతలకు కూడా త్వరలోనే తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత పార్టీ నేతలతో కూడా చర్చించిన తర్వాత వాటన్నిటిని కూడా కార్యరూపం దాల్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ను తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పేసి కూడా ఇటు రెండు జాతీయ పార్టీలు, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు భావిస్తా ఉన్నాయి. కాబట్టి సో కేసీఆర్ ఏం చేయబోతా ఉన్నారు లోక్సభ ఎన్నికలకు, సో అంటే ఏ అంశంపై ఆయన వెళ్ళనున్నారు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని లోక్సభ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఘోర పరాభవం తర్వాత సో ఎట్లాంటి కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలను రెండింటిని కాదని సో ప్రచారంలో ఏ విధంగా దూసుకుపోతారు బీఆర్ఎస్ పార్టీ అనేది మాత్రము ఒక ప్రశ్నార్థకంగా మారినప్పటికీ సీఎం కేసీఆర్ ను కూడా తక్కువ అంచనా వేయలేము. ఆయన వ్యూహాలు ఇప్పటికే రచించి ఉంటారు అని చెప్పేసి కూడా ఇటు పార్టీ నేతలు కూడా భావిస్తా ఉన్నారు. కాబట్టి ఆయన ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా 17వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలకు తన యొక్క సమయాన్ని కూడా వెచ్చించనున్నారు. రెగ్యులర్ గా తెలంగాణ భవన్ కు వస్తారు అని చెప్పేసి సో ఇప్పటికే పార్టీ వర్గాలు కూడా ధృవీకరించాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.